సో సార్ ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక రోజు ఏమో 11 కోట్లు అంటున్నారు, ఒక రోజు ఏమో 3 కోట్లు అంటున్నారు, ఇంకో రోజు 350 కోట్లు అంటున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు, కానీ అక్కడ నిజం ఏంటి అనేది ఇప్పటి వరకు బయటికి రావట్లేదు. ఏం చెప్తారు? అది నిజం ఏదైనా అంటే ఇందులో పడి సావమన్నాడు, నాకు అనవసరం. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న న్యాయస్థానంలో డెవలప్మెంట్స్ ఏంటంటే, మరి బాబు మీరు 11 కోట్లు 35 చెప్తే 3.5 కోట్లు ఏదైతే సీజ్ చేసి చచ్చారో ఆ నోట్ల నెంబర్ రాసి మా మొహాన్ని తగలెట్టండి అని చెప్పారు. ఓకే, ఇలాగే చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే అది దబ్బ జబ్బ మా దగ్గర లేవు సార్, సోమవారంకో మంగళవారంకో వీలైనప్పుడు తెచ్చిస్తామని నిన్న దాటేసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ రాజకేశిరెడ్డి అనుచరుడు ఇక్కడని తేగల కృష్ణారెడ్డి అల్లుళ్ళు ఇద్దరి మీద పడ్డారు హాస్పిటల్లో. రాజకేశిరెడ్డి భార్య డైరెక్టర్ అయిన పాపానికి. ఇది నాకు తెలియకూడదు. ఏమైనా పాత తెలుగుదేశం వాళ్ళు లేదా పాత కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బిజినెస్లు చేయొద్దనే రూల్ ఉన్నాయి ఎవరికైనా? రాజ్యాంగంలో రాసింది ఎట్లా బాబు, మీరు ఏమైనా పార్టీలో ఏడిస్తే మీకు సంబంధించిన సత్సంబంధాలు ఆ పార్టీలో ఉంటే ఈ సత్సంబంధాలు బిజినెస్ పట్టినట్లు చేయకూడదనే రూల్స్ ఉన్నాయా? అరే నాకు తెలియకూడదు. ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత ఎంక్వైరీలు చేసి వీళ్ళు ఇడి దగ్గర 11 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 9 ఉన్నాయి, ఇడి దగ్గర 10 ఉన్నాయని ఏడిపడుతున్నారు. కొండంతవి ఎలకను బట్టి కథ విన్నాం, ఎలకను పట్టుకోవడానికి పొగడ్డం విన్నాం. ఎలక బయట తిరుగుతుంటే పొగలెట్టి ఏడు శాసిస్తారు మీరు. దానికి తోడు ఈ బుర్రతకు ససవ బ్యాచ్ రాసి దిక్కుమాల వార్తలు, వాళ్ళకి అర్థం లేదు, తెలివి తేట లేదు. అలాగే పచ్చళ్ళోడేమో డైలీ సీరియల్ నడిపిస్తున్నారు కాబట్టి మేము కూడా నడిపించుకోవచ్చు అని చెప్పి ఈ ఏకంగా డిబేట్లని న్యూస్ని కూడా డైలీ సీరియల్ నడిపిస్తున్నారు. వీళ్ళకి పట్టారు కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు వీళ్ళ దృష్టిలో లెక్కర్ స్కామ్ జరిగిపోయింది. అంచేత ఎవరు దొరుకుతాడో పేరెట్టిడో మీరు శివరెడ్డి దాళ్ళు కొడవడం, వెంకటేశ్వర నాయుడు అన్న పాపానికి రెడ్డి అన్న పాపానికి వీళ్ళిద్దరికి కుదరదా కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని వీళ్ళు పెట్టగదలుకొని వెళ్తూ ఉంటారు. అసలు అర్థం ఉందో లేదో ఆ డబ్బులు ఏమైపోయి అని రాశాడు వార్త. మరి ఏటైపోయి ఆర్బీఐ దగ్గర ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోవాలి. పాత 2000 నోట్లు ఉన్నాయి దాంట్లోనూ. మరి ఆ 2000 నోట్లు ఎప్పుడు రద్దు చేసిండు మా మోడీ గారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, షరతులు వాయించుకుంటారు మీరు. కనీసం అవగాహన ఉండదు, వెనక ముందు చూడరో లేదు. మరి వార్త చదివేసాం కాబట్టి చచ్చిపోతారు అవతల వాళ్ళు, లేకపోతే బతికుంటారు. దీనికి క్రెడెన్షియల్ చేయటం అవతల మాట్లాడతారు, బుద్ధి జ్ఞానం కూడా పోయింది. అరే మేము 10 మంది ఉన్నాం కాబట్టి 10 మంది బొమ్మడికి కొట్టేస్తాం సార్, ఏం పర్లేదు, ప్రజలకి అర్థమైపోద్ది. మేము చెప్పింది మామూలుగా చెప్తాం సార్. దానికి తోడు ముసలిళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతాం పిల్లికి ఎలక సెక్షన్ లాగా. ముసలిళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరు కదా, పెద్దవాళ్ళు అలకేట్ అయిపోయింది, వాళ్ళకేటి చెప్పాలి అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోమనండి. సో ఇక్కడ మీరు 3.5 కోట్లు 35 కోట్లు పట్టుకున్నారు. ఇది ఫస్ట్ సీజ్ చేసిన డబ్బులా లేకపోతే మొత్తం సీజ్ చేసిన డబ్బుల నుంచి పట్టుకున్నారా? ఓవరాల్గా వెళ్ళి 11 కోట్ల లెక్క తేలకుండా కోర్టులో చెప్పడం దానికి 35కి ఎట్టిన వ్యాపారం 3.5 కోట్లనో లేకపోతే 35 కోట్లనో. మరి వాళ్ళందరూ నిలబడిన వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. పక్కన ఫోటోల్లో ఉన్నారు మరి ఏంటది? ప్రస్తుతం ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈ లక్షకి వ్యాపారం ఎవరైనా పైతేరాతున్నాడు రాజకీయాల్లో? ముసలమ్మల సొంత కనబడితే చెప్పండి సార్, ఆ మానవుడు కనబడి ఈ తెపల గల్లోని ఏళ్ళు అసలు చేసివే నెంబర్ 2 దందాలు. ఈ వ్యాపారాలు చేయడానికి వస్తుండ్రు. బిజినెస్ ఫర్టిలిటీ ప్రజాస్వామ్యాన్ని కిల్ చేస్తుంది, తెలుసుకోమనండి. డెఫినెట్గా ఎవరు ఈ రోజు వింటున్నాం కదని అనాలు చెప్తారా? ఎవడో ఇందులో బిజినెస్ కాకుండా సత్సంగులు నడుపుకోవడానికి వచ్చినాడు ఎవడో చెప్పండి. డెఫినెట్గా ఎవరు లేరు, ఏ పార్టీ అయినా అంతే ఉంది కదా. ఓ పక్క కొరికిపూడైన నెత్తినోరు కొట్టుకుని రాత్రి ఎత్తేస్తుంటారు తెలంగాణకి లారీలు ఆ నిలబడి మాట్లాడుతున్నారు. దాని మీద ప్రక్షాళన లేదు, మన రాసి దమ్ము లేదు రాత్రులకి. వీళ్ళేమో లెక్కర్ స్కామ్ వీళ్ళు మొదలెట్టారు. ఈ షార్ షీట్లు చూసి కళ్ళు తిరిగి పడాలి మనం. ఇప్పుడు లా చదువుకున్నాడో లేకపోతే జర్నలిజం చదువుకున్నాడో ఆ పాటు ఫాలో అవుతాడు ఉండరా? ప్రజాశక్తి పేపర్ ఉన్నాడు కదా పాపం, చచ్చిపోతాడు ఆయన వాస్తవాలు రాయలేక. అవును, ప్రజాశక్తి విషయాలు ఇలా పనికార పథకం లేదు కదా, రాస్తుండే కదా ఆయన వార్తలు. చదవండి ఒకసారి అవి పేపర్లు అంటే మిగిలినవి ఎక్కడ ఉన్నాయి? మీరు సాక్షిని ఎలాగో నమ్మొద్దని బాగా ప్రాపగండా చేస్తారు, నేను సాక్షి కూడా చదవమని చెప్పట్లేదు. ప్రజాశక్తి చదవండి. మరి ఏం చేయండి? ఇది ఎక్కడ పోనీ ఒకటి పట్టుకున్నారా బాబు? ఇంత చేశారు. ముందు రాజకేశిరెడ్డి బెనామీ గడి దగ్గర 11 పట్టుకున్నారు, అలా వెంకట నాయుడు గడి దగ్గర 35 కోట్లు దొరికాయి. ఇవన్నీ పట్టి అప్పుడు ఛార్జ్ షీట్ వేయండి. అరే ఎంక్వైరీకి పిలుస్తుంటే వీళ్ళకి భయం వచ్చింది అది ఇదని. అరే ఆడెక్కడెక్కడ లోకల్లో దుబాయ్ నుంచి ఆడొచ్చి వీడు పారిపోతాడు అని వీడు వార్త రాయడం. మరి దుబాయ్ నుంచి నేను వచ్చారు ఎంక్వైరీ కంటే లేదు అరెస్ట్ చేశారట అని వార్త. అలా కొడాలని ఏడపోతాడట, కలకట్ట వెళ్ళట, కలకట్ట నుంచి శ్రీలంక. ఎవడైనా కలకట్ట వెళ్ళి శ్రీలంక వెళ్తాడు? ఈ చెన్నై నుంచి స్పీడ్ బోట్ రామేశ్వరం ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తారు దగ్గరగా. శనీశ్వరం బ్యాచ్ కలిగి రామేశ్వరం శనీశ్వరం వదలని దిక్కుమాల రాతలు రాసుకుంటూ ఆ చిన్నపిల్లడిని అమాయకంగా మోసం చేసి వచ్చి మనకేం పర్లేదు సార్, మేము పనికార పథకంకి పనిచేస్తున్నాం అని చెప్పి మోసం చేస్తున్నారు తప్ప 40 సంవత్సరాల పైచీలకు లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ నేనైతే చూడలేదు. ఇంత చిన్న క్లూలెస్ సిచ్యువేషన్, లాజిక్ లేని సిచ్యువేషన్స్ ఇట్లా డ్రైవ్ చేస్తుందని తెలుగుదేశం నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి మిస్ అవుతుంటే ఇంకొకటి యాడ్ అవుతుంది, దానికి అట్రిబ్యూట్ యాడ్ అయినట్టు. మిస్ అయిన దాని మీద డిబేట్ అవ్వకుండా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఏమవుతుంది పునాదిట్టం లేకుండా మీరు ఎంత వీళ్ళు పేకమేళ కడతారు చూడాలి అక్కడ దాకా కడతారు కట్టండి ఏమవుతుంది లాస్ట్కి అంటే కింద పడుతుంది కింద పడిన తర్వాత మీ పరిస్థితి ఆలోచించుకోండి 11 కోట్లకు సంబంధించి ఏసీబీ కోర్టు వాటిని లెక్క పెట్టి వాటిని సపరేట్గా పెట్టినంటే డైరెక్ట్గా వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. రిసిప్ట్ అడిగితే అబ్బదబ్బ జబ్బా ఏ డినామినేషన్ ఇచ్చారా బాబు అంటే అబ్బదబ్బ జబ్బా ఏంది ఇది రిసిప్ట్లు కూడా ఇవ్వట్లేదా? నాకు నేను కదా సార్ కోర్టు అడిగింది కోర్టుకి అదే కోర్టుకి అడిగినప్పుడు ఇవ్వాలి కదా. కోర్టుకే ఇవ్వట్లేదు నీకు నాకు ఇస్తారు వీళ్ళకి ఇస్తారు ఈ తపేల ఛానల్ కలికి రాత్రి పులిహార కలిపినట్టు కలిపి రుబ్బి ఈ సంతకాయ పత్రిక నూరుతారు చూడండి నూరు తాలింపు పెట్టి వేస్తారు మనకి అదంతా మనం అవునా నిజమాని సంబరమాశ్చర్యాలతో మనం వార్తలు చూడాలి. మరి కోర్టు అడిగింది ఏ రాబాయ్ రాజకేష్ రెడ్డి గడి గురేసేస్తారు దైద్రోలు పొద్దు లెక్కర్ స్కామ్లో పట్టుకున్నారు కదా 11 కోట్లు వచ్చా ఏమో ఎఫిడవిట్ల మీద ఎఫిడవిట్లు వేస్తాను దీనికి నాకు సంబంధం లేదు. దీనికి సంబంధం అది కోర్టు కూడా అయింది తెలంగాణ దొరికింది దీనికి ఎట్లా సంబంధం అని అది చేయమంది కదా కోర్టు. దాని మీద ఎంక్వైరీ చేయండి, ఆ సీరియల్ నెంబర్లు అన్ని రికార్డ్ చేయండి, ఫోటోలు తీయండి అని చెప్పింది. అవన్నీ బయటకు ఇక్కడ గంగాలలో పోషించారు అలా సినిమాలో లాగా అందరూ నీళ్ళు ఇటు పాలు తీసుకొస్తారంటే అందరూ వాటర్ వేసినట్టు సార్ అందరూ కలిపిస్తాం సార్ మా అమ్మాయి అయిపోయింది స్వార్థం సో ఇప్పుడు కోర్టు అడిగినా కూడా అవన్నీ ఆ డబ్బులు నేను అదే చెప్తున్నాను. నీ దగ్గర ఎవడి విషయం అంటే ఇల్లే విషయం ఇల్లే అయినప్పుడే ఇలాంటి అనవసరమైన చర్చనీయాంశాలు వస్తాయి మార్కెట్లో. దీన్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్ బకెట్ బుర్ర తీసి నిలబెట్టారు మీరు కాదు ఇవాళ న్యాయస్థానం పరిధిలో ఉండి వాళ్ళు అడుగుతున్నారు 42 కాకపోతే 45 పేర్లు వేయండి మిథున్ రెడ్డి రోజుకి ఒక పిల్లలు తిప్పినట్టు తిప్పుతున్నారు వీళ్ళు ఇవ్వాలా వద్దంటే ఇప్పుడే 11 కోట్లు దొరికాయి సార్ దాని మీద ఎంక్వైరీ చేయాలి. మిథున్ రెడ్డి వేలు ఎట్టాడో కాలు ఎట్టాడో దీంట్లోంచి ఇలా తీసి ఇలా ఇచ్చాడో ఎడం చేతి ఇచ్చాడో అవాలా వచ్చిందో ఇలాంటి కదలికలు విన్యాసాలు గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తుంటారు. కానీ లాయర్ గారు అడిగింది జడ్జి గారు అడిగింది మాత్రం చచ్చిన చెప్పరు. మీకు టైంపాస్ కార్యక్రమంకి ఆ సీరియల్ చూడడం ముసిల్ అదే వెళ్ళని మన అందరికీ తెలుసు. కానీ చచ్చిన అది ఒప్పుకోడు ఇది ఒప్పుకోదు అలా 500 ఎపిసోడ్లు నడిపిస్తారు చూడండి సేమ్ అదే సీరియల్ ఎపిసోడ్స్ అంటారా మీరు? సీరియల్ మొన్నటిదాకేమో 11 కోట్లు పెద్ద మనీ బయట దొరికినాయి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి సిబిఐ రావాలని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది కదా. దానికోసమేమో 11 కోట్లు బయట సార్ గత ప్రభుత్వంలో అవినీతికి ఈ ప్రభుత్వంలో అవినీతి అన్ని కలిపి దగ్గర 10,000 కోట్ల అవినీతి పైచిలుకుంది. ఏమనండి సిబిఐ ఎంక్వైరీ రెండు ప్రభుత్వాల మీద రెండింటి మీద చేస్తే తోలు తీసేస్తే సరిపోద్ది. జగన్ తప్పు చేస్తే జగన్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇంకా బెయిల్ మీద జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రభుత్వంలో చంద్రబాబు గారికి ఈ కేసులో ₹1,00,000 పూచికత్తు బెయిల్ ఉన్నాడు. వెళ్ళి తపేల ఛానల్లోకి తెలియదని చెప్పి అవునా నాకు తెలియదే ఎంకరేజ్ చేయాలి అయితే పర్లేదు తర్వాత ఆలోచించి చూసి మాట్లాడతానని తప్పించుకుంటే ధన్యుడి సమితి కాదు బాబు. లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. లిక్కర్ కేసులో ఆయనే చెప్పారు కదా లిక్కర్ కేసులో బయట ఉన్నాడని చెప్పేసి. సో ఔటర్ రింగ్ రోడ్ లిక్కర్ కేసు స్కిల్ డెవలప్మెంట్ 4 కేసులు ఫైబర్ నెట్ దాని మీద ఇప్పుడు స్టిల్ ఇంకా కేసులు అయినాయి అవన్నీ ఇంకా లీడ్ లో ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా. మరి అదేమైతుంది దాంట్లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది కదా అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయినారు ఐటీ ఈడీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మాత్రం ఐటీ ఈటీ ఎవరు లేరు. వీళ్ళు చెప్పిన దాని మట్టుకి పెట్టకదని నమ్మి ఐటీ వాళ్ళు వస్తారా ఈడీ వాళ్ళు వస్తారు ఈడీ ఇన్వాల్వ్ అయిపోతుంది ఈడీ ఆపేస్తుంది. ఈడీ ఇన్వాల్వ్ అవ్వకుండా అదృష్ట శక్తులు ఆపుతున్నాయి అనేది కూడా ఒక చర్చ. లేదు అలా విజయసాయి రెడ్డిని రాజకేష్ రెడ్డిని ఇద్దరిని 2 పిలకలు పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఇద్దరికి బయటకు తీసుకెళ్లి గుండె వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నువ్వు ఒడగడ ఎందరో 100 కోట్లు అప్పించో నీకు దీంట్లో ఏం తక్రాలు పడ్డావు ఎక్కడ నీకు డబ్బులు వచ్చాయి ఏ రూపంలో వచ్చాయి అది బయట చేయాల్సి వచ్చిన తీసుకొచ్చి లెక్కర్ స్కాము తోటకూర అంటే ఉర్ర నమ్మేది బయటకు ఇద్దరు తీసుకెళ్ళి గుండె వస్తుంది ప్రైవేట్ కేసు పెట్టి ఇదే ఈడీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కేసు కట్టి నువ్వు 100 కోట్లు ఇచ్చానని పబ్లిక్ డొమైన్లో చెప్పావు కదా ప్రెస్కి ఏ బేసిస్లో ఇచ్చో ఎక్కడ ఏ విధంగా ఇచ్చో క్యాషా బ్యాంకా తోటకూర మిథున్ రెడ్డి అయితే 5 crores క్యాష్ ట్రాన్సాక్షన్ ఏది త్రూ బ్యాంకు మళ్ళీ రివర్స్ కాంట్రా ఎంట్రీ ఉంది ఓవర్ ఈ విషయం తేల్చండి. మిగతా అమౌంట్ గురించి డైరెక్ట్ విజయసాయిరెడ్డి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి 4 పేర్లు చాడీలు చెప్తే 4 తీసుకొచ్చి ఎంక్వైరీలని అలా అక్కడ నేలమాలిగల్లో డబ్బులు పెట్టాడని ఇలాంటి ఫామ్ హౌస్లో పెట్టాడంటే కాలేజీలో నన్ను తీసుకెళ్తే మల్లారెడ్డి పేరు చెప్తాను. మల్లారెడ్డి కాలేజీలో కూడా వ్యాపారాలు జరుగుతాయి సార్ వాళ్ళు అక్కడెక్కడో పెట్టుంటారు తవ్వని అలా ఇంకో నారాయణ కాలేజీలో కూడా జరుగుతాయి సార్ అక్కడే పెట్టుంటారు. ఇది బిజినెస్ అండి కరెక్ట్గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్లో అవుతున్నప్పుడు ప్రైవేట్ కాలేజీలో అందరూ దందా చేస్తారు ఎవరు చేయరు చేస్తున్నారు అందరూ చేస్తున్నారు కదా. మరి వాళ్ళని వదిలేసి అలా తేగల కృష్ణారెడ్డి గారు పాత తెలుగుదేశం అట ఆయనతో ఈ వ్యాపారం అట కాలేజీలో హాస్పిటల్లో ఇలా ఆవిడ డైరెక్టర్ అట ఈ టాగోనితనమే. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు బిజినెస్ చేస్తున్నారు కదా. రాజకేష్ రెడ్డి చిన్న ఎంపీతో కూడా వ్యాపారం చేస్తున్నాడు ఆయన ఎంతవరకు మాట్లాడలేదు కదా మరి దాని మీద రియాక్షన్ లేదు కదా. ఓకే సో ఇవన్నీ ఇలా కంటిన్యూ ప్రొలాంగ్ అయ్యే తప్పితే ఇష్యూ దీనికి సంబంధించి ఏం లేదు క్లియరెన్స్.